వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. మొత్తానికి ఈరోజు వాదనలు అయిపోయినాయండి. మార్నింగ్ మార్నింగ్ అంటే మధ్యాహ్నం ఆల్మోస్ట్ 12:15 12:20కి స్టార్ట్ అయితే ఆమ్, మన జడ్జి గారు అడిగారు సుధీర్ సార్ని, మీకు ఎంతసేపు కావాలి అంటే తనేమో సుధీర్ సార్ గారు నాకు 20 నిమిషాలు కావాలి అన్నారు, శివ గారికి ఒక 15 నిమిషాలు అట్లా కావాలన్నారు. బట్ హవెవర్ ఇట్ వెంట్ టిల్ 1:30, ఆల్మోస్ట్ 12:20 నుంచి 1:30 వరకు అయింది. వీళ్ళేం మాట్లాడారు. అండ్ 1:30 తర్వాత కూడా ఇంకా కొంచెం మిగిలింది ఆర్గ్యుమెంట్. సో మళ్ళీ లంచ్ తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మళ్ళీ శివ గారు మాట్లాడినట్టున్నారు. నేను వెళ్ళలేదు తర్వాత. సో 5 minutes అయింది లంచ్ తర్వాత. అయితే లంచ్కి అంటే ముందరే మన జడ్జి గారు అన్నారు, వీ విల్ ఇష్యూ ఆర్డర్స్ ఆన్ 14th October అన్నారు. అంటే దట్ ఈస్ వెరీ క్లియర్. సో 14th October రోజు ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది ఎవరికి ఫేవరబుల్గా వస్తుంది, టీజీపీఎస్సీకి ఫేవరబుల్గా వస్తుందా, లేకపోతే ది ఆస్పిరెంట్స్ హూ ఆర్ విషింగ్ ఫర్ ద రీస్కెడ్యూల్ ఆఫ్ ది మెయిన్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వస్తుందో. వీ విల్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా ఆన్ 14th. సో అప్పటిదాకా మనం కొంచెం ఓపికతో ఉండాలి. మీరు నిన్న చూసారు కదా, నిన్న రాహుల్ గారు మాట్లాడినప్పుడేమో అందరు డీలా పడిపోయారు, ఈ ఆస్పిరెంట్ కమ్యూనిటీ, అది టీజీపీఎస్సీకి ఫేవరబుల్గా వస్తుంది అని. ఈరోజు చూస్తేనేమో మళ్ళీ మళ్ళీ ఆశలు చిగురించాయి. అవునా, మళ్ళీ ఎవ్రీవన్ ఫెల్ట్ హ్యాపీ. లేదు 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 బాగా మాట్లాడు. నేను అదే చెప్పా, ఈరోజు మార్నింగ్ నాది ఒక వీడియోలో మెన్షన్ చేశా, ఎప్పుడైతే ఎవరి హియరింగ్స్ ఉంటాయో ఆ రోజు వాళ్ళకే ఫేవరబుల్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. నిన్న రాహుల్ గారు 1.5 గంటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవరి సైడ్ ఏది కరెక్ట్ అనేది మనం నిర్ణయించలేం, జడ్జి గారు నిర్ణయిస్తారు. సో అందుకోసం మనం వెయిట్ చేయాలి. కోర్టు కేసు అంటే అంతే, ఓపికతో పని. కాబట్టి లెట్స్ వెయిట్ టిల్ 14th October. అంతవరకు కంగారు పడకండి. ఎందుకంటే యాంగ్జైటీ డిప్రెషన్తో మీరు సాధించేది ఏం లేదు, మీరైనా నేనైనా. ఈ 10 days మంచి ఫెస్టివల్. అవునా, దసరా ఫెస్టివల్ అంటే తెలుసు కదా, మంచి కక్క ముక్క గట్టిగా ఉంటుంది. కాబట్టి తిని హ్యాపీగా చదువుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చదవండి, నో ప్రాబ్లం. చదవడం తప్పులేదు కదా. ఇప్పుడు ఒకవేళ ఆస్పిరెంట్స్కి ఫేవరబుల్గా వచ్చి పోస్ట్ పోన్ అయితే చదివితే వేస్ట్ పోదు కదా. మీకు మళ్ళీ నెక్స్ట్ టైంకి ఉపయోగపడుతుంది, లేకపోతే Group 2 కన్నా ఉపయోగపడుతుంది. అవునా, Group 3 కన్నా ఉపయోగపడుతుంది. లేదు మేము చదవము, మేము మాకు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. మీరు విన్నారు కదా, మీరు కూడా చూసారు కాబట్టి మీ డెసిషన్. నేను నా డెసిషన్ దీంట్లో ఎందుకు చెప్పట్లేదు అని అంటే, అది ఇప్పుడు వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద కోర్ట్ హియరింగ్. నా అభిప్రాయంతో సంబంధం లేదు కదండి. నా ఒపీనియన్తో ఏం సంబంధం, జడ్జి గారి ఒపీనియన్తో సంబంధం. నేను ఏం చెప్తున్నానంటే, యాజ్ ఆస్పిరెంట్గా, కో ఆస్పిరెంట్గా హ్యాపీగా ఈ 10 days ఎంజాయ్ చేస్తూ చదవండి. సో మంచిగా ఉన్న టైంని ఫ్యామిలీకి స్పెండ్ చేయండి, చదవండి, తినండి, తాగండి, హ్యాపీగా ఉండండి. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ ఎక్సైటెడ్. డిప్రెషన్, వాట్సాప్లో టైం వేస్ట్ చేసుకొని అక్కడ అన్ని మెసేజ్లు పెట్టి దీని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. అయిపోయింది, డిస్కషన్ చేయాల్సిన పని అయిపోయింది. మనం డిస్కషన్ చేసేసాము అండ్ ఏం చేయాలో చేసేసాం. ఏమో చెప్పలేము. ఇప్పుడు ఇంత గోల నడుస్తుంది కదండి, ఇంత గోల నడుస్తుంటే టీజీపీఎస్సీ క్యాన్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్ అనుకోవచ్చు, అరే అవునులే మన దగ్గర ఒక పొరపాటు ఉంది అని వాళ్ళు కూడా అనుకొని ఈ కోర్టు కేసు కంటే ముందర కూడా ఒక అభిప్రాయం ఇవ్వచ్చు. మేబీ హూ నోస్, మనకు తెలియదు. నేను అందుకోసమే చెప్తా, వీ షుడ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఏదైనా జరగవచ్చండి. సో వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడో అక్కడ వాదాలు విన్న తర్వాత వాళ్ళు కూడా సరి చేసుకోవచ్చు. ఎవరైనా సరి చేసుకునే అవకాశం అందరికీ ఉంది కదా, తప్పేముంది. వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళు చిన్నగా అయిపోతారా, పోనీ వీళ్ళేమో ఆస్పిరెంట్స్ ఏమైనా పెద్దగా అయిపోతారా? అట్లేం లేదు. సో ఎనీ టైమ్ ఎనీ వన్ కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్. సో వీ డు నాట్ నో అంటున్నా నేను అనేది, వీ డు నాట్ నో. ఆ ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నా నేను. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళు సరి చేసుకుంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు థ్యాంక్ దెమ్. నేనే వెళ్ళి థ్యాంక్ యూ చెప్తా పర్సనల్గా వెళ్ళి. ఎట్లయితే రిప్రజెంటేషన్ ఇచ్చినామో అట్లనే ఒక బొక్క తీసుకొని వెళ్తా నేనే. థ్యాంక్ యూ కూడా చెప్తా. ఎందుకంటే మన డ్యూటీ కదా. ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళకు కూడా మనకు ఫేవర్ చేయాలనే ఉంటుంది కదండి. వాళ్ళు ఏమి కక్ష కట్టలేదు కదా నా మీద నీ మీద కూడా. సో లెట్స్ హోప్ ద బెస్ట్. ఈ ఫెస్టివల్ మూడ్లో మనం హ్యాపీగా ఉందాము, మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటేనే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద హ్యాపీ మూడ్ అండ్ పాజిటివ్ వైబ్స్ మూడ్లో ఉంటేనే ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ.
అండ్ ఎవ్రీథింగ్ విల్ టర్న్ గ్రీన్ఫుల్, కలర్ఫుల్. అది నేను చెప్పదలుచుకుందండి. సో ఎంజాయ్ దీస్ 10 days. Again, let's see for the good news from the nature. Thank you very much. Thank you for watching my video. This is Aditya Bama signing off.